ముందుగా మీ అందరికీ మరొక్కసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, దసరా పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము అమ్మవారికి ఏ రోజు ఏమేమి కలర్స్ కడతారో, అలంకారం చేస్తారో ఆ చీరలన్నీ కూడా మళ్ళీ షాపింగ్ చేశాను అనమాట. సో ప్రతి ఏరియాకి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది కదా. ఇక్కడ మనం ఇప్పుడు తెలంగాణ మొత్తం బతుకమ్మలతో భలే కళకళలాడిపోతాయి. సద్దుల బతుకమ్మ, చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అలా చేస్తూ ఉంటారు. వెల్కమ్ బ్యాక్ టు మిహిర్ తజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ మరొక్కసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, దసరా పండుగ శుభాకాంక్షలు. సో దసరా అనగానే మనందరికీ గుర్తొచ్చేది నవరాత్రులు, అమ్మవారి అవతారాలు. అమ్మవారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో మనకు దర్శనం ఇస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. సో అలాగా అంటే ఈ దసరా హాలిడేస్లో అందరం, మా చిన్నప్పుడైతే మేము డైలీ ఈవినింగ్ అవతారం చూడడానికి రోజుకొక గుడి చప్పున వెళ్ళేవాళ్ళం, లేదంటే ఒకరోజు 3 అవతారాలు చూడాలని వెళ్ళేవాళ్ళం. సో ఇలాంటివన్నీ నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. ఆ మెమరీస్ అన్ని మీతో షేర్ చేసుకుంటే ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు చూడండి, ఇదిగో చీరలు చూసారా? ఏంటి ఎప్పుడు చీరలతోనే వస్తున్నాను అని అనుకుంటున్నారా? మొన్న నేను కొనుక్కున్నాను చీరలు. నేను చీరలు కొనుక్కున్నప్పుడు ఎలా ఆలోచించి కొనుక్కుంటానంటే, నేను పండగలకి కట్టుకోవాలి, అలాగే నేను చేసే క్యారెక్టర్స్కి సూట్ అవ్వాలంటే కొంచెం రిచ్ లుక్ ఆ శారీస్ కావాలి. సో సీరియల్లో మళ్ళీ వాడుకుంటాను కాబట్టి మీరందరూ చూసి నన్ను అప్రిషియేట్ చేస్తారు కాబట్టి అలా ఒక ఆలోచనతో మంచిగా చీరలను కొనుక్కున్నాను. ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను ఎలాగో పండగ కోసం. ఈరోజు ప్రతి సంవత్సరము అమ్మవారికి ఏ రోజు ఏమేమి కలర్స్ అమ్మవారికి కడతారో, అవన్నీ అలంకారం చేస్తారో ఆ చీరలన్నీ కూడా మళ్ళీ షాపింగ్ చేశాను అనమాట. సో ఫస్ట్ డే అలంకారం అమ్మవారికి బాలా త్రిపుర సుందరి దేవి రెడ్ కలర్ సారీ అనమాట. సో ఇది రెడ్ కలర్ సారీ, మంచి బార్డర్ ఉంది, చాలా బాగుంది అనమాట. అమ్మవారికి కడితే అలా కళకళ ఆడిపోతారు. సో గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా చీర, పసుపు కుంకుమలు, గాజుల మాల ఇవన్నీ ఎవ్రీ ఇయర్ తీసుకెళ్తున్నాను. ప్రతిసారి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈసారి కూడా స్పెషల్గా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ గాయత్రీదేవి అమ్మవారి అవతారం. గాయత్రీదేవి అమ్మవారికి గోల్డ్ రంగు చీర అనమాట, బంగారు వర్ణంలో ఉండే చీర. సో అది ఇది ఓపెన్ చేయలేదు, ఇవన్నీ ఉన్నాయి కదా అలాగే ఫ్రెష్ గడిపకుండా. ఇదంటే జస్ట్ ఓపెన్ ఉందని చేశాను. 3వ అవతారం అన్నపూర్ణాదేవి. అసలు అన్నపూర్ణమ్మ దయ తెలిస్తే ప్రతి ఇల్లు అక్షయ పాత్రలాగా ఉంటుంది. సో అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మవారికి పసుపు రంగు చీర. సో 4వ అవతారం శ్రీ కాత్యాయని దేవి అమ్మవారు. సో అమ్మవారికి ఆరెంజ్ కలర్ సారీ. 5వ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అవతారం. మహాలక్ష్మి అమ్మవారు దయ మనందరికీ ఉంటే మనకి ఇంకా అంతకంటే ఏం కావాలో చెప్పండి. ఆ అమ్మవారికి ఆరెంజ్ రంగు. సరే, అమ్మవారికి కాషాయ రంగు. ఈ 2 చీరలు ఈసారి కన్ఫ్యూజన్ ఏంటంటే ఆరెంజ్ కాషాయం. మనకి ఆరెంజ్ అనగానే మనందరం కాషాయం అనుకుంటాం, బట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. దానికోసం వెతకడానికి ఎంత వెతికామంటే తేడా కనిపించాలి, షేడ్స్ ఒకటే ఫ్యామిలీ అని. బట్ ఫైనల్లీ ఇదిగో ఇంత డిఫరెన్స్తో బాగానే దొరికాయి, చాలా హ్యాపీ. 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి. ఆ అమ్మవారికి రెడ్ కలర్ శారీ. 7వ రోజు శ్రీ మహాచండీదేవి. ఆ అమ్మవారికి గులాబీ రంగు చీర. ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా ఈ కలర్ చూస్తేనే. సో 8వ రోజు ఆ అమ్మ దయ ఉంటే పిల్లలందరి జీవితం ఎంతో బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. ఆ అమ్మ విద్యను మనందరికీ ప్రసాదించే తల్లి సరస్వతీదేవి. ఆ అమ్మ అనుగ్రహం ఉంటే ప్రతి ఇల్లు స్వర్గసీమే. ఆ అమ్మవారికి తెలుపు రంగు. 9వ రోజు అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ. ఆ అమ్మకి ఆకుపచ్చ రంగు.
10వ రోజు శ్రీ మహిషాసురమర్దినీ దేవి దుష్ట సంహారం చేయడానికి అవతారం ఎత్తిన అమ్మ. ఆ అమ్మకి నీలం రంగు. 11వ రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఆహా, అంతా ఈ చక్కగా అందరం పండుగ స్పెషల్ అన్నమాట. ఇంకా ఆ రోజు విజయదశమి కదా, ఆ రోజుకి అమ్మ బంగారు వర్ణంలో మనకు దర్శనం ఇస్తారు. అందుకు బంగారు రంగు చీర. సో ఈసారి దసరా 9 రోజులు కాకుండా 10 రోజులు కాకుండా 11 రోజులు వచ్చింది. చాలా చాలా స్పెషల్ అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు? అంతే కదా. కానీ ఈసారి 11 రంగులు అంటే 11 చీరలు కొన్నాము. కానీ అందులో 3 కలర్స్, 2-3 కలర్స్ రిపీట్ అయ్యాయి. అవేంటో చెప్పుకొని చూద్దాం. కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఇలాగే సేమ్ సారీస్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఎందుకు 2 సెటప్లు అనుకుంటున్నారా? 2 బంచులు ఉన్నాయి ఇక్కడ, బంచ్ ఆఫ్ సారీస్, అన్ని కలర్స్ కలిపి. ఇది నేను చెన్నై వెళ్తున్నాను. చెన్నై పెరిగిన ఊరు కాబట్టి చిన్నప్పుడు చాలా ప్రతి టెంపుల్కి వెళ్ళి చాలా హ్యాపీగా పండుగ బాగా సెలబ్రేట్ చేసుకునేది అనమాట. అక్కడ కూడా అవతారాలు దర్శనం చేసుకునేదాన్ని. సో వెళ్తున్నానండి అక్కడ కోసం ఇలా తీసుకున్నాను. సేమ్ ఆల్మోస్ట్ చిన్న చిన్న డిఫరెన్సెస్, బట్ సేమ్ సారీస్. ఇది కూడా 2 సెటప్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ కవర్ అంతా గాజులు. నేను వచ్చేలోపు మా ఆయన గారు స్టార్ట్ చేసేసారు కూడా, హెల్పింగ్ హ్యాండ్స్. సో కలర్స్ అని ఇప్పుడు ఓపెన్ చెయ్యము, చేస్తామా? కంగారు పడుతుంది. సో అన్ని 11 కలర్సే కదా. 11 కలర్సే, కానీ నేను స్పెషల్గా రెడ్ అండ్ గ్రీన్ కలర్ మాత్రం ఎక్స్ట్రా తెప్పించాను. ఇవన్నీ తెప్పించాను. 1, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇందులో 11 రంగులు ఉన్నాయి కదా. సో 11 ఎక్స్ట్రా తెప్పించాను. రెడ్ గ్రీన్ 2 అవి 15 అనమాట. సో ఇందులో అసలు ఫస్ట్ ఏముందో జస్ట్ ఒకటన్నా, ఫస్ట్ ఏ కలర్ వస్తుంటారు గ్యాస్? గ్రీన్ అయి ఉండాలి. గ్రీన్ అయి ఉండాలా? రెడ్ అయినా అయి ఉండాలి. గ్రీన్ రెడ్ సూపర్. అమ్మవారికి చాలా ఇష్టమైన కలర్ వచ్చింది. ఏ ఓం శక్తి, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. సో ఇలాగా కలర్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. అన్ని రంగులు, చీరలు, గోల్డ్, ప్రతి కలరు. ఇక్కడ ఆరెంజ్, అక్కడ నుంచి ఆరెంజ్ కాషాయం ఏంటి డిఫరెన్స్ అంటే ఏముందో, లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ అని చెప్పి ఫిక్స్ అయిపోయాము. సో ఇవన్నీ మనం ఇప్పుడు తీసుకున్నాం అనమాట. సరే, పసుపు కుంకుమలు చక్కగా రెగ్యులర్గా మనం పూల మాలకు బదులుగా ఏం చేస్తున్నాము, విడి పువ్వులు తీసుకెళ్తున్నాము, గాజుల మాల కట్టి తీసుకెళ్తున్నాం అనమాట. సో గాజుల మాల ఇవన్నీ కట్టి ఇవన్నీ సెట్ చేసుకొని నీట్గా ఏ రోజుకి ఆ రోజు ఒక చిన్న బుట్టలో పెట్టుకొని టెంపుల్కి తీసుకెళ్ళి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వాదం మనందరం మీద సంవత్సరం మీరు చూసే ఉంటారు. సేమ్ అట్లానే పోయిన సంవత్సరం కూడా మేము అలాగే చీరకు తగ్గ సేమ్ ఎర్ర చీర అయితే ఎర్ర గాజులు, పసుపు అయితే పసుపు గాజులు అలా తీసుకెళ్ళాం. ఈ సంవత్సరం కూడా అలానే 11 రోజులు వచ్చింది. అంటే ఇంకా 3 రోజులు 2 రోజులు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇంకో 2 కలర్స్. 10 రోజులు 10 అవతారాలు, అమ్మ రాజేశ్వరి అవతారం. సో ఈసారి ఎక్స్ట్రా 11వ రోజు కూడా వచ్చింది. 11వ రోజు వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా స్పెషల్గా 11 అవతారాలు. ఎంత భాగ్యం. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు వినలేదు. ఫస్ట్ టైం నాకు కూడా ఎక్స్పీరియన్స్ అనమాట. చిన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు గుడికి వెళ్ళి ఏం చేసేవాడివి? గుడికి వెళ్ళి ఏం చేసేవాడు? దర్శనాలకి, నవరాత్రుల్లో దర్శనం ప్రతి ఊరిలో. నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ ఏమో తెలియదు, కానీ మన జనరేషన్ అప్పుడు సాయంత్రం తప్పనిసరిగా గుడికి వెళ్ళేవాళ్ళు. ఎందుకు వెళ్ళేవాడివి? అవతారాలు చూడడానికి వెళ్ళేవాడు. అవతారాలు చూడడానికి. నేను మాత్రం ప్రసాదానికి వెళ్ళేదాన్ని ఫస్ట్ తెలియక. ప్రసాదం పెడతారు, సో అమ్మ తీసుకెళ్లేది. అమ్మ తీసుకెళ్తే క్యూలో తోసేసేవాళ్ళు. అస్సలు అందరూ దర్శనం చేసుకునేవాళ్ళు. అసలు 10 రోజులు అయితే హడావుడి. చిన్నప్పటి నుంచి కూడా ప్రసాదం కోసం నేను వెళ్ళేవాడిని కాదు, ఎందుకో తెలియదు. ప్రసాదం కూడా నేను కొన్ని ప్రసాదాలు తింటాను కాబట్టి. నువ్వు కొన్ని ప్రసాదాలు తింటావు. తిరుపతి ప్రసాదం, అన్వర్ ప్రసాదం మీరు ఎన్నిసార్లు పెట్టినా తింటారు, బాగా తింటారు. కరెక్టే, అది పాయింట్. బట్ నేనైతే మాకు ప్రసాదం పెడతారు కదా, అయిపోయిన తర్వాత ఇన్నే సుండలు పెట్టేవాళ్ళు. మాము గుగ్గిళ్ళు ఏమంటారు, శనగలు, తాలింపు శనగలు
పెట్టేవాళ్ళు అనుకో, అది కూడా మహాప్రసాదంలాగా ఎంత టేస్టీగా ఎంత బాగా అనిపించేదో. దర్శనం చేస్తాం ఫస్ట్లో చిన్నప్పుడు అనమాట, వెళ్ళి క్యూలో నుంచుంటే ప్రసాదం. తర్వాత అమ్మవారి అలంకారం మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు, ఎన్ని నగలు వేసుకున్నారు, ఎన్ని చీరలు కట్టుకున్నారు, ఎంత బాగున్నారు అని ఒక ఏజ్ వచ్చాక అమ్మవారి అలంకారం చూడడానికి చాలా. ఒకరోజు తమిళనాడులో అయితే చందన కాపు వేస్తారు అమ్మవారి, ఎవ్రీ ఫ్రైడే మామూలుగా వేస్తారు. అక్కడ కూడా అవతారాల రోజులు కూడా చందన కాపు అమ్మవారికి మొత్తం ముఖం నిండా చందనం పూసి చక్కగా బొట్టు పెట్టి కాటుక రాసి లిప్ అలా షేప్ చేసి చాలా అందంగా కళ్ళకళ్ళాడుతూ ఉంటారనమాట. సో అది ఒక పాయింట్. అది ప్రసాదం కోసం. ఇంకొక విషయం, ప్రసాదం ఎందుకు తీసుకోవాలో తెలుసా? అసలు క్యూలో నుంచి ప్రసాదం ఎందుకు తీసుకోవాలి చెప్పు? ఎందుకు తీసుకోవాలి అసలు ప్రసాదం ఎందుకు తీసుకోవాలో నేను చెప్తాను. నాకెవరో చెప్పింది, అందుకే నేను తెలిసింది నీకు చెప్తున్నాను. మన అందరికి చాలామందికి, మీలో చాలామంది తెలిసే ఉంటుంది, బట్ అయినా కూడా ఇంకొకసారి. ప్రసాదం, మనిషికి అహం అనేది చాలా ఉంటుంది. అహం, నేను అనే అహం బేసిక్గా ఉంటుందంట. కానీ ఒక్క దేవుడి దగ్గర మాత్రమే మనం చేయి చాపుతాం కదా, ఇవ్వు అని దేవుడిని అడుగుతాం కదా. సో అలా. కానీ క్యూలో వెళ్ళి ప్రసాదం తీసుకోవాలంటే అబ్బాయి ఎవరు తీసుకుంటారు అని వెళ్ళిపోయే వాళ్ళని నేను చాలామందిని చూస్తాను. క్యూలో నుంచి ఎందుకు తీసుకోవాలి, పర్లేదులే అని. అలా కాకుండా క్యూలో నుంచి వెళ్తే మన అహాన్ని చంపేస్తాం అనమాట, అహాన్ని తీసి పడేస్తాం. ఎందుకు క్యూలో నుంచి చాలా సాధారణంగా వెళ్ళి ఆ ప్రసాదం పెట్టినప్పుడు ఇలా దోశలు పట్టి తీసుకుంటాం. సో అహాన్ని మేము నీ ముందు వదిలేస్తున్నాము, నీ ముందు దాన్ని తీసేస్తున్నాము అని చెప్పడం కోసమే ప్రసాదం క్యూలో నుంచుని తీసుకోవాలి. మనకు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పక్క నుంచి వచ్చినా తీసుకోకూడదు, మనమే క్యూలో వెళ్ళి నుంచుని ప్రసాదం తీసుకోవాలి ఇలా అని చెప్పారన్నమాట. అందుకే నేను తప్పకుండా క్యూలో నుంచుని ప్రసాదం తినే వస్తాను. అది అందుకే మా ఆయన ప్రసాదాలు చాలా లిమిటెడ్గా తిన్నాను. నేను తింటానని నాకు డబుల్ ప్రసాదం వస్తుందని జాకీ గారు కూడా నాతో క్యూలో నుంచుంటారు. అవునా కాదా? ఏం చేస్తావు ప్రసాదం ఇవ్వగానే? నేను కొంచెం దిశలా అని మొత్తం ఇచ్చేస్తాను. నాకు డబుల్ ధమాకా అనమాట, బంపర్ ఆఫరు. అందుకని మేము ఇద్దరం క్యూలో నుంచి ఉంటాము. పాప బాబు ఉంటే కూడా అందరం క్యూలో నుంచినే ప్రసాదం తీసుకుని వస్తాం అనమాట. సో అదొక తృప్తి అప్ప. ఎన్ని వంటలు చేసుకోండి, ఎన్ని రెస్టారెంట్స్కి వెళ్ళి తినండి, ఎన్ని బఫెట్ లంచ్లు తినండి, ఎంత పెద్ద పెళ్ళిళ్ళకి వెళ్ళి తినండి, ఏదేమైనా సరే ఆ ప్రసాదం ఇంత పెట్టి దాన్ని కళ్ళకు అద్దుకొని తింటే ఆ తృప్తే వేరు. నాకైతే పర్సనల్గా ఐ ఫీల్ ఎంత పుణ్యం వచ్చేసింది, నాకు ఎంత పుణ్యం వచ్చేసింది అని ఫీల్ అవుతాను. సరే, ఇది చెప్పావు కదా రెడ్ అండ్ గ్రీన్ అని, ఇంకో కలర్ చూస్ చేసి ఏది వస్తుంది చెప్పమ్మా? ఎల్లో వస్తుంది. ఎల్లో వస్తుందా? ఇంకో ఆప్షన్ కూడా చెప్పు. ఒక ఆప్షన్ అనుకున్నాం కదా, రెండో కలర్ చెప్పు. గ్రీన్ కానీ ఎక్కడ అసలు మచ్చుకైనా ఒక చిన్న కనిపించేది కూడా లేదు. కానీ జాకీ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఎల్లో కానీ గ్రీన్ కానీ. నేను చూసుకోవచ్చు, రెండో అయ్యి ఉండకపోవచ్చు. నాకు నచ్చింది వచ్చింది, గోల్డ్, అది బంగారు వర్ణం, నాకు చాలా ఇష్టం. సరే, ఇంకో కలర్ చెప్పు. సరదాగా రెండే చేస్తా, ఇంకొకటే అంతే. ఫిక్స్ అయిపోయాను. ఏది? అంతే, బ్లూవా? ఫిక్స్ అయిపోయాను. ఎల్లో, ఇందాక ఎల్లోను రెడ్ అన్నారు, గ్రీన్ రెడ్, ఇప్పుడు బ్లూ అంటున్నారు, ఫిక్స్ అయిపోయారు అంటున్నారు. నేను చూస్తా. రెడ్ వచ్చింది. రెడ్ గోల్డ్ చూడడానికి చాలా బాగుంటుంది. నాకు పర్వాలేదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్తే బెస్ట్ ఇంప్రెషన్. నేను ఊరికే సరదాగా తీసాను ఇవన్నీ. రెడ్ అయితే కరెక్ట్గా చెప్పేసావు ఫస్ట్ నువ్వు. ఫస్ట్ మంచిగా అమ్మవారికి ఇష్టమైన కలర్ వచ్చేసింది, సూపర్. తర్వాత బంగారం, ఎల్లో. యాక్చువల్లీ ఇది ఎల్లో, లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, పర్లేదు బంగారు రంగు వచ్చింది అన్నమాట. సో ఇలాగ మీరు కూడా చక్కగా సరదాగా ప్రతి పండుగని, అంటే పుణ్యం పురుషార్థం అంటారు కదా, పుణ్యం పూజ చేసుకుంటే పుణ్యం వస్తుంది. ఇలాంటి సరదాలు అవన్నీ మనసుకు సంతోషాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి. కాబట్టి అన్నీ ముఖ్యమని నాకు చాలా నమ్ముతాను నేను. ఏ విషయమైనా అది చిన్నదో పెద్దదో నలుగురితో పంచుకుంటే ఒక సంతోషం, లేకపోతే మనం ఆస్వాదిస్తే అదొక సంతోషం. ఏదైనా సరే, ఇంత చాక్లెట్ దగ్గర నుంచి అంత
ఏమంటారు మహాప్రసాదం వరకు, లేకపోతే పంచభక్ష పరమాన్నాల వరకు ఏదైనా ఒకటే ఫీలింగ్. నాకు చాక్లెట్ తిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో అది. అలాగే ఈ చీరలు అమ్మవారికి అంటే మనం అసలు మన తృప్తి అంతే. అమ్మవారు మనలందరినీ కాపాడే అమ్మకి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి. అమ్మవారి పాదాలు శరణు కోరుకొని అందరినీ చల్లగా కాపాడాలి అని కోరుకోవడం తప్ప, మన అందరినీ చల్లగా చూడాలని కోరుకోవడం తప్ప ఇంకేమీ చేయలేము. సో 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 దసరా మీకు నచ్చిందంటే ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఏదో చెప్పాలని బాగా చెప్తున్నారు. సో 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 చెప్పు, ఎలా చెప్తావు? మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరాలు సరదాలు తెచ్చే పండుగ. దసరా పండుగ సరదాలు తెచ్చే పండుగ కదా. ఎందుకంటే దాండియాలు అవి కూడా ఉంటాయి. అది ఇంకా పాయింట్ చెప్పలేదే మరి. సో ప్రతి ఏరియాకి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది కదా. ఇక్కడ మనం ఇప్పుడు తెలంగాణ మొత్తం బతుకమ్మలతో భలే కళకళలాడిపోతాయి. సద్దుల బతుకమ్మ, చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అని అలా చేస్తూనే ఉంటారు. అది కూడా నేను బాగా ఎంజాయ్ చేస్తాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి. మన ఇంకా మొత్తం అమ్మవారి అవతారాలు అయితే ప్రపంచం మొత్తం అదే తెలుగు వాళ్ళు, అదే తెలుగు సారీ అమ్మవారు రోజుకు ఒక అవతారంతో మనకి దర్శనం ఇస్తారు. ఇంకా నార్త్ సైడ్ డాండియా అంటే ఆహా, నార్తే ఉందిలే, హైదరాబాద్ కానీ ఇంక ఏ ఊర్లో అయినా సరే డాండియా కోలాటాలతో కళకళకళ్ళ ఆడిపోతూ ఉంటుంది పండుగ. సో మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మాతో షేర్ చేసుకోండి. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మేము కూడా అది చూసినట్టు అక్కడ ఉన్నట్టు కూడా ఫీల్ అవుతాను నేనైతే. సో ఇది ఈరోజు మనందరి కోసం ఈ వ్లాగ్ అయితే మనందరి కోసం అమ్మవారి కోసం తీసుకున్న అంటే రంగుల చీరలు, గాజులు మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. మీ అందరికీ తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్తజా యూట్యూబ్ ఛానల్. మరొకసారి మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, దసరా పండుగ శుభాకాంక్షలు.